వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం, అన్ని రౌండ్లలోనూ కూటమి అభ్యర్థికే ఆధిక్యత. గోదావరిలో పడవ బోల్తాపడి 2 మృతి, సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సరికాదు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించాలి, అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర ఘాటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి, పడవ ప్రమాదం నేపథ్యంలో మాజీ ఎంపీ మార్గాని. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరన్ భారీ ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి రౌండ్లోనూ పీడీఎఫ్ అభ్యర్థిపై ఆధిక్యత కనబరుస్తూనే వచ్చారు. ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సోమవారం ఉదయం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది. బ్యాలెట్ల లెక్కింపు, కట్టలు కట్టడం మొదటి ప్రాధాన్యత. ఓట్లు లెక్కింపునకు సమయం పట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. గత నెల 27వ తేదీ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 2,18,997 ఓట్లు పోలయ్యాయి. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 1,12,231 సాధించగా, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకి 41,268 ఓట్లు రాగా 71,063 ఓట్ల తేడాతో రాజశేఖరం గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. 7 రౌండ్ల కౌంటింగ్ చేయగా ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి విజయం దిశగా ముందడుగు వేశారు. 2 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ 51% ఓట్ల షేర్తో ఆయన విజయం సాధించారు. ఎన్నికల అధికారి వెట్రిసెల్వి చేతుల మీదుగా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందుకున్నారు. కూటమి అభ్యర్థి గెలుపునకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో 2 గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఎదుర్కొంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. బోటు బ్రిడ్జి స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది అని భావిస్తున్నారు. నగరంలోని సింహాచల నగర్, కోటిలింగాలపేట, గణేష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 12 మంది మధ్యాహ్నం సమయంలో ఓ పడవలో గోదావరి మధ్యలోని బ్రిడ్జి లంక వద్దకు మద్యం తాగేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా 2 వంతెనల నడుమ 7-8 స్తంభాల మధ్యకు వచ్చేసరికి పడవలో నీరు చేరుతున్నట్లు గుర్తించారు. సగం నీరు చేరేసరికి ఈత వచ్చిన 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆ తరువాత బోటు మునిగిపోయింది. ప్రమాదంలో భవానీపురానికి చెందిన గాడ రాజు, కోటిలింగాలపేటకు చెందిన చెవల అన్నవరం మృతి చెందారు. ఘటనా స్థలానికి బాధిత కుటుంబ సభ్యులు చేరుకుని తీవ్రంగా రోధించారు. ఘటనా విషయం రాత్రి 9:30 బాహ్య ప్రపంచానికి తెలిసింది. గల్లంతైన వారి సమాచారం తెలిసిన వెంటనే జేసీ చినరాముడు, డీఎస్పీలు రమేష్ బాబు, శ్రీకాంత్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ 12 మంది నదిలోకి వెళ్లారని, 9 మంది వెనక్కి వచ్చారన్నారు. కాగా సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది రాత్రి 12 గంటల ప్రాంతంలో చెవల అన్నవరం, గాడారాజు మృతదేహాలు లభ్యం కావడంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోట్లింగాల ఘాట్ నుంచి సుమారు 12 మందితో బయలుదేరినటువంటి పడవ బ్రిడ్జిలంకి వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకుని తిరిగి వస్తున్న సమయంలో సుమారు 7:30 ప్రాంతంలో
హౌలాక్ బ్రిడ్జి 7-8 పోల్స్ మధ్యకి వచ్చేటప్పటికి పడవలోకి వాటర్ ప్రవేశించి మునిగిపోయింది. అందులో 12 మందిలో 9 మంది అక్కడ సర్వైవ్ అయ్యారు. అక్కడ దగ్గర ఉన్న పిల్లర్ని పట్టుకుంటూ జరిగింది. పక్కన ఉన్న ఫిషర్మెన్ వాళ్ళు సేవ్ చేసి బయటకు తీసుకొచ్చారు. బోట్ డ్రైవరు కూడా బయటకు వచ్చాడు. కేవలం అన్నవరం అనే అతను సింహాచలానికి చెందిన అన్నవరం 54 years, రాజు 23 years, శానిటరీ మాత్రం ఇద్దరు మాత్రమే కనపట్లేదు. వాళ్ళ ఆచుకో కోసం ప్రయత్నం చేస్తున్నాం. షికార్కి వెళ్ళారని చెబుతున్నారు. అది పూర్తి వివరాలు ఇంకా తెలియలేదమ్మా. కోట్లింగల్పేటకి సంబంధించిన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడగడం సమంజసం కాదని, గతంలో ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా గౌరవించాలి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్య జగన్ శాసనసభకు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై మాట్లాడే నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించారన్నారు. దేశంలో ఉన్న నదీ జలాలను సద్వినియోగం చేసుకుంటూ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావు లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పప్పుధాన్యాలను 80% పండించగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ఖనిజ సంపదను వైసీపీకి చెందిన కుటుంబం తరతరాలుగా దోచుకుంటుంది అని ఆరోపించారు. టూరిజం రంగం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ సోము వీర్రాజు కితాబిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికే నాగేంద్ర, బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సీపల్లి హారిక, బూర రామచంద్రరావు, అడబాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా? నువ్వు 14-19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు? అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఇప్పుడు 11 ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దీన్ని ఏమనాలి? ఏ భాషలో డిస్క్రైబ్ చేయాలి? ఏ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి? మీరే చెప్పాలి. ఇది ఒక మైండ్ గేమా? దీన్ని ఏమంటారు అని మీకు తోచినటువంటి ఆలోచనని మీరు దీని మీద డిస్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దీనికేమో సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వచ్చు. సుబ్రహ్మణ్య స్వామి చాలా మేధావి మనం అందరం అనుకుంటాం. ఆయన కోర్టులో వేసాడంటున్నారు. కోర్టు కాదు, ప్రజా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం గౌరవించాలి. మన గవర్నమెంటు 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు దీనికి. 2,000 కోట్లు ఖర్చు పెట్టలేదు దీనికి. జలజీవన్ మిషన్ మన 13 నదుల నుంచి నీళ్లు తీసుకుని శాగలనాడే కాదు, భీమవరం పక్కన రెయ్యూల్ చెరువులు ఉన్న గ్రామాలకు కూడా మన రాజమండ్రి గోదావరి నీళ్ళు ఇవ్వాలి. ఇది జలజీవన మిషన్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన మినిస్ట్రీలో ఉంది కాబట్టి మాకు 69,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఆయన ఈ పథకాన్ని వినియోగించలేదు. ఎందుకు వినియోగించలేకపోయాడు అతను ఈ పథకాన్ని? దాంట్లో 40% పెట్టాలి, 50% పెట్టాలి. నా దగ్గర డబ్బు లేదు, నేను బటనే నొక్కుతాను. నువ్వు బటన్ నొక్కినా చాలామంది బటన్ నొక్కారు, చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా అలాగే నొక్కించి ప్రెషర్ చేసి, ఇది కూటమి ప్రభుత్వం ఈ డిప్లొమసీలో ఎట్టి పరిస్థితుల్లో పడదు. ఆయన చెప్పిన మాటలకు విలువ లేదు. విలువ ఉన్నట్లయితే అతను 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని 150 కోట్లు పెట్టి విశాఖపట్నంలో బంగాళా ఒక రాజదర్బార్ కట్టేసి ఆయన సొంత ఇల్లు కట్టుకున్నట్లుగా ప్రభుత్వం డబ్బుతోటి నేను తప్పకుండా ఉంటాననేటువంటి ఉద్దేశంతో అది కట్టేశాడు. కొన్ని క్యాపిటల్ పెడతానని అక్కడ ఏమైనా 100 కోట్లు ఖర్చు పెట్టాడంటే ₹1 కూడా పెట్టలే. మహాకుంభమేళా తరహాలో దేశమంతా చూసేలా గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాలి అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో పుష్కరాల అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించారు.
గోదావరి పుష్కరాలకు ఇంకా 2 నెలల సమయం ఉందని తన నియోజకవర్గంతో పాటు రాజమండ్రి రూరల్, రాజనగరం, కొవ్వూరు ఇంకా గోదావరి పరివాహక ప్రాంత పరిధిలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది యాత్రికులు, భక్తులు వస్తారని అంచనా ఉంది అని చెప్పారు. అయితే 6-7 నెలల ముందు పనులు చేపట్టడం కాకుండా వేసవిలో నదీ ప్రవాహం తక్కువ ఉంటుంది కనుక శాశ్వత కట్టడాలు, అభివృద్ధి పనులు ఇప్పటి నుంచే చేపడితే బాగుంటుంది అని సూచించారు. మనకు 2 వేసవి కాలాల సమయం ఉందని దీనిని సద్వినియోగం చేసుకుంటూ శాశ్వత కట్టడాలు నిర్మించే యోచన చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని కోటిలింగాల ఘాటును 2015 పుష్కరాలకు 1.2 కిలోమీటర్ల పొడవున రికార్డు స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆ ఘాటులో ఇప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఉపయోగకరంగా ఉందని సభకు తెలిపారు. కుంభమేళాకు ఉపయోగించిన సాంకేతికతను గోదావరి పుష్కరాలకు కూడా ఉపయోగించుకుని విజయవంతంగా చేయడానికి ప్రణాళికాబద్ధంగా ఇప్పటి నుండే ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి పనులు చేపడితే బాగుంటుంది అని కోరారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. గోదావరి పుష్కరాలపై గౌరవ మంత్రి గారి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు అంటే దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది అధ్యక్ష. ఇంకా టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది. అలాగే మీరు ఈ సంవత్సరం వేసవి కాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2026 అంటే ఇంకా మనకు 2 వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి. అలాగే 6-7 నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పుష్కరాల పైన అవగాహన సహకారం లభిస్తుంది అన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష. అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా శాశ్వత నిర్మాణాలు అధికంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2015 పుష్కరాలు ఆనాడు చూసినట్లుంటే అధ్యక్ష నా నియోజకవర్గంలోనే కోట్లింగాల రేవ్ ఘాట్ సుమారు 1.2 కిలోమీటర్స్ పొడుగైన ఘాట్ అధ్యక్ష, అది రికార్డ్. ఈ రోజు కూడా ఆ ఘాట్ మనకి యాత్రికులకి భక్తులకి పవిత్ర స్నానాలు చేయడానికి ఉపయోగపడతా ఉంది అధ్యక్ష. అంటే మనకు ఉపయోగకరమైన కార్యక్రమాలు అంటే శాశ్వత కట్టడాలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదన్నది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కుంభమేళా మీరు చూశారు అధ్యక్ష, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు, టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకున్నారు, చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి టీం వెళ్ళున్నారు, మనవారు కూడా మీరు వెళ్ళారు, స్నానం ఆచరించారు, మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ లోకేష్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మీరు చూశారు ఏం జరిగిందో, ఎలా ఉందో, ట్రాఫిక్ కంజెషన్ ఎలా ఉందో, వారి అంచనాకి మించి ఎన్ని కోట్లు వచ్చున్నదో. ఈరోజు మనకు 12 రోజులు రాజమహేంద్రవరం, 12 రోజుల్లో మనం అంచనా ఒక 15 కోట్ల మంది మనం అంచనా వేస్తా ఉన్నాం. అంటే రాజమహేంద్రవరం సిటీ ఒక్కటే కాదు, పుష్కరాలు రాజమండ్రి రూరల్ ఉంది, రాజనగరం ఉంది, కొవ్వూరు ఉంది, ఇంకా గోదావరి నీరు పారే ఆ ప్రవాహ దారిలో ఉన్న అన్ని చోట్ల కూడా జరిగే విధంగా ఒక ప్రణాళికతో వెళ్లాలన్నది ఆ ఆలోచన ఉందా లేదా అన్నది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. మహాకుంభమేళ తర్వాత దేశం అంతా మన వైపు చూసేలా ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని, తప్పకుండా పుష్కరాలు విజయవంతంగా పవిత్రంగా విజయం చేయడానికి ఇప్పటి నుంచే ఒక చర్యలు చేపట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు. అందరూ ఏళ్ళెత్తేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ విమర్శించారు. స్థానిక పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడి 2 ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మంగళవారం పుష్కర ఘాట్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుంచి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద బ్రిడ్జి లంకకు వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. పైగా రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకాట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది అని నిలదీశారు.
12 మంది బోట్లో వెళ్తే 10 మందికి ఈత రావడం వలన వచ్చేసినట్లు చెబుతున్నారని, మిగిలిన 2 ఈత రాకపోవడం వలన ప్రాణాలు కోల్పోయారని అంటున్నారని భరత్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు జరుగుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. పుష్కరాల రేవులో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ శంకరమఠం ఎదురుగుండా ఒక కంట్రోల్ రూమ్ని పాపికొండలకు సంబంధించి ఏర్పాటు చేసాం. మరి అదైనా కంప్లీట్ 24/7 రన్ అవ్వాలి కదా, ఎందుకు జరగట్లేదని అడుగుతున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యము, ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం కనబడతా ఉందని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలి. ఏవైతే ఆ 2 చనిపోయారో ఆ 2కి సంబంధించి ఏం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు. కనీస పక్షాన గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు. మరి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి. దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు, దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో ఎస్ఎల్ఎన్పిపి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణ పనులను తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రఘురామ్ కిరణ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉపాధ్యాయులు, టీడీపీ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించి విద్యార్థులు చదువుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణ పనులకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, ముత్యాల కోటయ్య, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకట్రావు, వల్లూరి సత్యనారాయణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, చాపల నరేష్, తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి పెనుమర్తి శివసాయిరాం తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో బోటు బోల్తా దుర్ఘటనలో పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులను ఆదేశించారు. టీడీపీ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉండడంతో ఉన్న ఇక్కడకు ఫోన్ చేసి పోలీసులను నివేదిక కోరారని తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య మంగళవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి దుర్ఘటనపై డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వల్ల సోమవారం నగరంలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, అయితే కొందరు గోదావరి లంకల్లోని బ్రిడ్జి లంక వద్ద జూదం, కోడి పందాలు నిర్వహించడంతో 12 మంది ఆ బోటుపై అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. వారు మద్యం సేవించి తిరిగి వస్తుండగా బోటు బోల్తా పడింది అని, 2 ఈతరాక చనిపోయారని, మిగతా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని వివరించారు. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డీఎస్పీతో కూడా చెప్పినట్లు వివరించారు. బొడ్డిగా మాట్లాడుతూ బ్రిడ్జి లంకలో మద్యం, కోడి పందాలు నిర్వహించిన మల్లియాపేటకు చెందిన 3 పోలీసులు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారన్నారు. ఉప్పులూరి మాట్లాడుతూ ప్రజలు, యువత కూడా బాధ్యతతో మెలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని కోరారు. మరి ఏదైతే దానికి అలవాటు పడి ఉన్నారో యువకులు, మరి గోదావరి నది మీద పడవతో వెళ్ళి మరి అక్కడ చనిపోవడం చాలా దురదృష్టకరం. అక్కడ కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. అంటే పేకాట ఆడేది కానీ, కోడి పందేలు కానీ జరుగుతుంటుంటాయి. దాని నిమిత్తం అందులో ఇక్కడ షాపులు కట్టేయడంతో కూడా ఈ సంఘటన జరిగింది. దీని మీద ఆల్రెడీ 3 టౌన్ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పడవ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి
శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానీకం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం, మీరు మందు సేవించడం, అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి, మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. అదేవిధంగా వాసు గారు అక్కడ అసెంబ్లీలో సెషన్స్ జరుగుతున్నా సరే మమ్మల్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో చూడండి, పోలీసు వారిని అడగండి, అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఇటువంటి మళ్ళీ మరొకసారి జరగకుండా ఉండాలని చెప్పి వాసు గారు కూడా మమ్మల్ని ఫాలోఅప్ చేయడం. ఏమండి, బోట్లో 12 మంది బయలుదేరినట్టుగా తెలుస్తుందండి. 9 మంది బయటకు వచ్చేసారు, 2 చనిపోవడం జరిగిందని చెప్పారండి. ఒక ఆయనేమో సింహాచల్ నగర్ నుంచి, ఒక ఆయనేమో భవానీపురం. ఇది అంతా కూడా ఆర్గనైజర్ చేసిందంతా ఒక 3 ఉన్నారంట. వాళ్ళ 3 కూడా మల్లాపేట వాస్తవ్యులంట. వారి మీద డిపార్ట్మెంట్ వారు యాక్షన్ తీసుకోవడం కూడా జరిగిందండి, కేసులు కూడా కట్టారంట. ఇటువంటి మరొకసారి జరగకుండా యువకులందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఏదైతే నాటు పడవలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము ఎంక్వైరీ చేసాం. రాత్రి కూడా అక్కడ మా కార్యకర్తలు కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్, అంటే పడవలో యాక్చువల్గా 20 మంది బయలుదేరదామని అనుకున్నారు, ఎక్కించుకున్నారంటే తీరా చూసినా కూడా ఓవర్లోడ్ అవుతున్నారు. అందులో 8 మందిని దింపేయడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాందీ షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం. ఒకటి, ఈవేళ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి. అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా, ఆ సారంగ్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ సర్కార్ బనకచెర్ల ప్రాజెక్ట్ ఆలోచన తెర మీదకు తెస్తున్నారా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. నిపుణుల అభిప్రాయ సేకరణ లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొగ్గు చూపడం పోలవరం ప్రాజెక్టుకు తూట్లు పడవడం వంటిదని, గతంలో గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న చంద్రబాబు నేడు గోదావరి, బనకచెర్ల అనుసంధానం తెర మీదకు తేవడంలో ఆంతర్యం ఏమిటని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రజల జీవనాధారానికి సంబంధించిన నీటి వనరుల సమస్యపై చంద్రబాబు పునరాలోచన చేయాలి అని డిమాండ్ చేశారు. నీటి వనరులకు సంబంధించిన అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిపుణుల అభిప్రాయానికి శాస్త్రీయపరమైన కమిటీని నియమించి గోదావరి, బనకచెర్ల నదుల అనుసంధానంపై భవిష్యత్ తరాలకు జరిగే నష్టంపై స్పష్టమైన నివేదికను తెలియజేయాలి అని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీద నీటి వనరులతో చాలా పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టమంటే పోలవరం ప్రాజెక్టు కన్నా బనకచెర్ల ప్రాజెక్టుని అర్జెంటుగా నిర్మాణం చేపట్టాలి అని నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ పెట్టారు. సుమారు 70,000 కోట్ల పైచిలకు నిధులతో. మరి బనకచెర్ల ప్రాజెక్టు నిజంగా కడితే అప్పుడు గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి? ఈరోజు కృష్ణా జిల్లా నీటి వనరులు రైతాంగానికి పుష్కలంగా అందుతున్నాయన్న, ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా నీటి వనరుల్ని ఉపయోగించుకుంటున్నారన్న కేవలం గోదావరి జలాలే. ఎందుకంటే కృష్ణా జలాలు నీటి సాంద్రత తగ్గిపోయింది, అక్కడ నీటి జలాలు చాలా అడిగంటిపోతున్నాయి. దానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచడం మూలంగా. అంటే వాళ్ళు ముందస్తుగా కొన్ని సంవత్సరాలు ఒకప్పుడు కృష్ణా జలాలతో మొత్తం ఆ వ్యవసాయం అంతా కూడా రైతులు ఎంతో సస్యశ్యామలంగా ఉండేదంతా ఆ ప్రాంతం అంతా. ఈరోజు గోదావరి జలాలు లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ రోజు ఆల్మట్టి డ్యాము వివాదం పెంచుతున్నప్పుడు మన మేధావులు ఒక సైంటిఫిక్గా ఒక డెసిషన్ తీసుకుని ఉంటే ఆ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం కృష్ణా జిల్లా నీటి వనరులో తగ్గిపోవడానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తి పెంచడం మూలంగా. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు కడతానంటున్నారు. మనకి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఏరా బత్తుల రాజశేఖరం భారీ విజయం, అన్ని రౌండ్లలోనూ కూటమి అభ్యర్థికే ఆధిక్యత. గోదావరిలో పడవ బోల్తా పడి 2 మృతి, సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సరికాదు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించాలి, అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర ఘాటులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి, పడవ ప్రమాదం నేపథ్యంలో మాజీ ఎంపీ మార్గాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.